అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేటి నుంచి లోకేష్ యువగళం పునఃప్రారంభం కానుంది. పొదలాడలో 10 గంటల 19 నిమిషాలకు పాదయాత్ర మొదలు కానుంది. తాటిపాక సెంటర్లో టీడీపీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బాబును అరెస్టు చేయడంతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది. ఎక్కడైతే పాదయాత్రకు బ్రేక్ పడిందో అక్కడి నుంచే యువగళం పాదయాత్ర స్టార్ట్ కానుంది. ఈ రోజు 3 నియోజకవర్గాల్లో 16 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో భారీగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొననున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేటి నుంచి లోకేష్ యువగళం పునఃప్రారంభం కానుంది. పొదలాడలో 10 గంటల 19 నిమిషాలకు పాదయాత్ర మొదలు కానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి, లోకేష్ పాదయాత్ర మళ్ళా పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? గుడ్ మార్నింగ్ సుజాత. నేటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర యువగళం పాదయాత్ర మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. కోనసీమ జిల్లాలోని పొదలాడ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ యువగళం పాదయాత్ర పేరిట కుప్పంలో ప్రారంభించారు. కుప్పంలో ప్రారంభించిన అనంతరం సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. కోనసీమ ప్రాంతంలోని పొదలాడ దగ్గరకు వచ్చేసరికి 209వ రోజున ఈ చంద్రబాబుని స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేయడంతో లోకేష్ పాదయాత్ర తాత్కాలికంగా విరమించుకుని ఆయన అమరావతి చేరుకున్నారు. ఆ పరిణామాల నేపథ్యంలో తిరిగి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర పునఃప్రారంభమైంది. ఈ రోజు పొదలాడలో మరికొద్దిసేపట్లో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ రోజు 210వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. 16 కిలోమీటర్ల మేర జరగనుంది. 16 కిలోమీటర్లలో భాగంగా 3 నియోజకవర్గాల పరిధిలో రాజోలు, పీకిన్నవరం, అమలాపురం నియోజకవర్గాల పరిధిలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అంటే ప్రధానంగా ఈ స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క పాదయాత్ర తాత్కాలికంగా విరమించుకున్న పరిస్థితి. అయితే పునఃప్రారంభం కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు జనసేన కూడా మద్దతు పలకడంతో జనసేన శ్రేణుల్లో కూడా ఈ పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో జోష్ నింపుకుంటోంది. ఈ పాదయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజు రాత్రికి అమలాపురం సమీపంలో పేరూరు వద్ద బస చేయనున్నారు. ఈ యొక్క 16 కిలోమీటర్ పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాలను కలవనున్నారు. ఆయన 4 ప్రధానంగా మత్స్యకార వర్గాలతో పాటు రైతుల్ని, యువతని కూడా ఆయన ఈ ఒక్క పర్యటనలో సమావేశం కానున్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వంపై ఖచ్చితమైన వ్యతిరేకతా భావంతో ప్రభుత్వ విమర్శలపై ప్రధానంగా ఈ యొక్క చంద్రబాబు అరెస్టు నేపథ్యం తర్వాత జరుగుతున్న పాదయాత్ర కావడంతో ప్రభుత్వ యొక్క అవినీతిని, చంద్రబాబు అరెస్టును ఎట్లా, అక్రమాలను ఎట్లాగా అరెస్ట్ చేయడంలో దీనిపై ప్రధానంగా ఎక్కుపెట్టి బాణం పెట్టి ప్రజల్లో ఆయన ప్రసంగించుకున్నారు. ప్రధానంగా తాటిపట్ల ఈ రోజు బహిరంగ సభ కూడా ఉంది లోకేష్. సుజాత, విశ్వనాథ్, లోకేష్ తో పాటు ఇంకా టీడీపీ నాయకులు ఎవరెవరు పాల్గొనబోతున్నారు పాదయాత్రలో? ప్రధానంగా ఇప్పటికే దేవినేని ఉమా, ఇతర నాయకులు ఎవరైతే పోలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళంతా చేరుకుని మళ్ళీ పునఃప్రారంభం కావడంతో, మొదటి రోజు కావడంతో ప్రధాన నాయకత్వం అంతా కూడా నిమ్మకాయల రాజప్ప తో పాటు అనేక మంది నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఇప్పటికే పొదలాడ గ్రామం శుభం హోటల్కి ఆయన చేరుకున్నారు. మొత్తం కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా తరలి వస్తున్నాయి. ప్రధానంగాను మరికొంతసేపట్లో ఈ పాదయాత్ర ఆయన ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఇప్పటికే ఆయన నిన్న రాత్రి రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని ఈ రోజు పొదలాడికి చేరుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ జనస్వాగతం పలికేందుకు కూడా సిద్ధమవుతున్నారు. వీరితో పాటు జనసేన నాయకులందరూ కూడా ప్రధాన జిల్లాలో ఉన్న, అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్న జనసేన నాయకులు కూడా దీంతో పాటు పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.